హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి టిప్ అయితే చెప్తా. అదేంటంటే మనం డ్రెసెస్ కుట్టుకుంటూ ఉంటాం కదా! డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ కానీ అలాంటప్పుడు నెక్ దగ్గర ఏదో కొన్ని డిజైన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం. ఇట్లా డోరీస్ కానీ ఇన్విజిబుల్‌గా ఓకే. పెద్ద పెద్ద డోరీస్ కానీ, చిన్న చిన్న డోరీస్ కానీ, లేసెస్ కానీ, పూసలు గానీ, పూసల లేస్‌లు కానీ, ఇట్లా లేకుంటే పోట్లీ బటన్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే మనం ఏమన్నా మనకు నచ్చినయి కావాలనుకుని మనం పెట్టుకొని కుట్టుకుంటాం. ఒకసారి మనం ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వన్స్ మనకది నచ్చలేదు అంటే దాన్ని రిమూవ్ చేయాలి అనిపిస్తది. ఓకేనా? సో, అలాంటప్పుడు మనకది పైనుంచి ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడం ఈజీ అవుతది. బట్ ఇట్లా ఇన్విజిబుల్‌గా కుట్టినప్పుడు కష్టంగా ఉంటదనమాట. సో, అలాంటప్పుడు ఇంక ఈ డ్రెస్ అంతా విప్పాలి. స్టిచెస్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. మళ్ళీ కంప్లీట్‌గా డ్రెస్ అంతా ఎక్కడికక్కడికి విప్పడం అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటది. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేకుండా ఎక్కడైతే మనకు ఈ నెక్ చోట ఇన్విజిబుల్‌గా పెట్టిన లేస్ కానీ, డోరీస్ కానీ, ఇట్లా పోట్లీ బటన్స్ కానీ ఏవైనా ఇన్విజిబుల్‌గా కుట్టినయి నెక్ చోట ఈజీగా రిమూవ్ చేసుకునే విధానం ఒకటి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసేసేయాలనుకుంటున్నాను. నాకు వేసుకున్న తర్వాత నాకంత మంచిగా అనిపియలేదు కాబట్టి. సో, ఇప్పుడు ఇక్కడ స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా! నేను డ్రెస్ అంతా ఏం విప్పను. ఓకే. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే స్టిచెస్ విప్పుతాను. ఇంకా డ్రెస్‌లో ఎక్కడ ఏం టచ్ చేయను. నీట్‌గా ఉంటది. సో, ఇప్పుడు చూపిస్తా చూడండి. సో, ఇక్కడ ఈ 2 స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా! ఫస్ట్ అయితే ఈ 2 పైన ఉన్న స్టిచెస్‌ని రిమూవ్ చేసేసేయాలి. ఆ తర్వాత మనకి స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ ఉంటది. సో, ఆ స్టిచ్‌ని కూడా రిమూవ్ చేయాలి. మొత్తం 3 స్టిచెస్. సో, నేను ఇక్కడ ఒక చేత్తోని కెమెరా పట్టుకొని ఇంకో చేత్తోని చూపిస్తున్నాను కాబట్టి సో, క్లియర్‌గా చూపించలేకపోతున్నా. ఇక్కడ చూడండి ఇట్లా 2 స్టిచెస్ మనకి కనిపిస్తున్నాయి కదా! సో, వాటిని రిమూవ్ అయితే చేసేసేయాలి ఫస్ట్. సో, నేనైతే ఇక్కడ తీసేసిన. చూడండి 2 స్టిచ్‌లని విప్పేసేయాలి ఫస్ట్. ఆ తర్వాత స్ట్రెయిట్‌గా గూడా మనకు ఇంకొక స్టిచ్ ఉంటది. దాన్ని గూడా మెల్లగా తీసేసేయాలి. ఇట్లా ఓపెన్ అయిపోతది నెక్ మాత్రమే. ఇంకా నేనెక్కడ ఏం స్టిచ్ విప్పలేదు. ఈవెన్ షోల్డర్‌కి కూడా నేను టచ్ చేయలేదు. షోల్డర్ పైన స్టిచ్ కూడా నేను కొంచెం గూడా ముట్టుకోలేదు. ఓకే. ఈ విధంగా ఉంది. ఈ పోట్లీ బటన్స్‌ని కూడా మొత్తం రిమూవ్ చేయాలి. నేనైతే ఇట్లా తీసేసిన మొత్తం ఇంకా. ఓకే. సో, ఈ విధంగా తీసేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంటది. ఇప్పుడు దీన్నేం చేయాలి అంటే 2 కూడా సమానంగా పట్టుకొని నీట్‌గా చివర్లో ఎడ్జ్ నుంచి ఒక స్టిచ్ పడేలా మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా నీట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఆ స్టిచ్ కూడా ఎట్లా వేసుకోవాలనేది నేను వేసి చూపిస్తా చూడండి. ఇంకా ఇట్లా సింపుల్‌గా పనైపోతది. అండ్ చాలా నీట్‌గా ఉంటది. సో, ఇంకా వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇట్లా పట్టుకోవాలి 2 కూడా. ఇంకా ఫోల్డింగ్స్ ఏమీ రావు. ఫస్ట్ మనం నీట్‌గా పట్టుకొని జాగ్రత్తగా చివర్లో ఎడ్జ్‌లో స్టిచ్ వేయాలి. సో, చాలా నీట్‌గా ఉంటది ఇంకా. ఇంతకుముందుకు పోట్లీ బటన్స్ ఉండే, లేకుంటే లేస్ ఉండే, నేనది తీసేసా అన్నట్టు గూడా ఉండదనమాట. చాలా నీట్‌గా ఉంటది. సో, ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక మీరు ఈజీగా వీటిని ఇట్లా చేసేసుకోవచ్చు. ఓకే. ఇంకా నీట్‌గా చివరి నుంచి ఎడ్జ్‌లో నుంచి స్టిచ్ పడేటట్టు కుట్టుకోవాలి. ఇంకా నెక్ చుట్టూ గూడా కుట్టుకోవాలి. ఇంకా నేను ఆ నెక్ దగ్గర స్టిచెస్ మాత్రమే విప్పాను తప్పితే అదైనా ఫ్రంట్ సైడ్ మాత్రమే. ఇంకా నేను ఎక్కడ ఏ స్టిచ్ ముట్టుకోలేదు. నేనేం విప్పలేదు. ఇంకా నీట్‌గా కాసేపట్లో అయిపోతదనమాట. చాలా నీట్‌గా ఉంటది. సో, నాకింక ఈ పోట్లీ బటన్స్ అయితే అస్సలు నచ్చలేదు వేసుకున్న తర్వాత. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అందుకోసం నేను వీటిని తీసేసా. డ్రెస్ ఏమో చాలా బావుంది. ఇంకా వీటి వల్ల అంత లుక్ అంత బాలేదు అనిపిచ్చింది. నేను తీసేసా అనమాట. ఇంకా ప్రశాంతంగా అనిపిచ్చింది మనసుకి వీటిని తీసేసిన తర్వాత. సో, ఈ విధంగా, ఈ విధంగా ఉంటది చూసారా? చాలా నీట్‌గా ఉంటదనమాట ఇంకా. ఓకే. ఇట్లా. ఎడ్జ్‌లో నుంచి స్టిచ్ అయితే వేసేసుకోవాలి నీట్‌గా. ఇంకా కంప్లీట్‌గా సో, మనం ఎక్కడి వరకైతే విప్పామో అక్కడి వరకు మళ్ళీ స్టిచ్ వేసేసుకుంటే అయిపోతది. సో, అంతే. చూసారా ఎంత నీట్‌గా ఉందో? చాలా నీట్‌గా ఉంటది. ఫోల్డింగ్స్ రావడం, క్లాత్ ముడత పడిపోవడం ఇట్లాంటిది ఏమీ ఉండదు. మనం జాగ్రత్తగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటే చాలా బావుంటది.
సింపుల్గా ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్లో కుట్టిన ఇన్విజిబుల్ పైపింగ్ కానీ, థ్రెడ్స్ కానీ, లేసులు కానీ, పోట్లీ బటన్స్ కానీ ఏవైనా సరే ఇన్విజిబుల్గా ఉన్న వాటిని ఈజీగా ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా నెక్ ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇప్పుడు నాకు మంచిగా అనిపించింది. సో ఈ విధంగా ఉంది, నీట్గా ఉంది. నేను ఎక్కడ ఏ స్టిచ్ కూడా ఇంకా ముట్టుకోలేదు, అంటే ముట్టుకోలేదు, ఇంకా నేనేం విప్పలేదు. ఓన్లీ నెక్ మాత్రమే సెట్ చేసేసా, అయిపోయింది. ఈ విధంగా ఉంది. సో టిప్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఉంది.